ఈరోజు అంబటి రాంబాబు గారు ఒక నిరసన దీక్ష చేస్తున్నారు. తన ఇంటి మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. తన ఇంట్లో వాళ్ళని భయపెట్టారు, భయభ్రాంతులకి గురి చేశారు. కానీ దానికి సంబంధించినటువంటి కేసుని కూటమి ప్రభుత్వం నమోదు చేయలేదు. దానికి నిరసనగా నేను ఈరోజు నిరసన దీక్షను చేస్తున్నాను అని అంబటి రాంబాబు గారు చెప్తున్నారు. అయితే అంబటి రాంబాబు గారికి నేను ఒక కథ చెప్పదలుచుకున్నా. ఈ కథ అంబటి రాంబాబు గారి వరకు చేరేలా మీరే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇక నేను చెప్పదలుచుకున్న కథ ఏంటంటే, ఒకసారి నాలుక 32 పళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాయట. పళ్ళేమో 32 ఉంటే నాలుకేమో ఒకటే ఉంటుంది. అవి మాట్లాడుకుంటూ ఉంటాయట. నాలుక అంటదట పళ్ళతోటి, ఎంత కఠినమైన పదార్థాన్నైనా మీరు కొరికి ఇవ్వటం వల్లే నేను రుచిని ఆస్వాదించగలుగుతున్నాను. నాకు ఇవాళ రుచి దొరుకుతుంది అంటే కారణం మీరే. కాబట్టి మీకు రుణపడి ఉన్నాను. మీకు నేను ఏదైనా సహాయం చేయగలనా అని నాలుక పళ్ళతో అంటదట. దానికి 32 పళ్ళు కలిసి ఒకే ఒక్క మాట చెప్తాయట. ఏమనంటే, నువ్వు మాకేమి ఉపకారం చేయొద్దు, కానీ అపకారం చేయకుండా ఉండు చాలు అంటాయంట. అంటే మాకేమీ సహాయం చేయొద్దు, కానీ నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు అని అంటాయట. ఏంటి నాలుక కలిగించే ఇబ్బంది అంటే, నాలుక నరం లేనిది అంటారు కదా, నాలుక ఎటేం తిరిగింది. నాలుక తిరుగుతుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అవతల వాడు ఏం చేస్తాడు, దవడ పళ్ళు రాలగొడతాడు కదా. అంటే చేసే తప్పేమో నాలుక, కానీ రాలిపోయేదేమో పళ్ళు. అంటే పనిష్మెంట్ పళ్ళకి. కాబట్టి పళ్ళన్నీ నాలుకతో ఉంటాయట. నువ్వు ఎలా పడితే అలా మాట్లాడకు, అందుకనే నువ్వు మాకేమీ ఉపకారం చేయకపోయినా పర్లేదు, కానీ అపకారం చేయకు అని. ఇది దాని యొక్క ఉద్దేశం. అంటే అంబటి రాంబాబు గారు ఏకంగా ముఖ్యమంత్రి గారి తల్లిని పట్టుకొని లకారం బాస్తూ తిట్టారుగా, అందరూ చూశారు కదా. తర్వాత ఆయన కన్విన్సింగ్గా మాట్లాడి క్షమాపణ చెప్పి ఏదో అనుకోకుండా వచ్చిందని చెప్పుకునే ప్రయత్నం చేశాడే కాదు. మళ్ళీ నన్ను అరెస్ట్ చేయండి అన్నట్టుగా మాట్లాడాడు. అంటే అవతల వాళ్ళని రెచ్చగొట్టడం కోసమే అంబటి రాంబాబు గారు తిట్టిన దాన్ని మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నమే చేశారు. ఎందుకు? అప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ చేసిన అపచారం ఏదైతే ఉందో అది బట్టబయలైపోయింది. ఆ విషయాన్ని సైడ్ ట్రాక్ చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మేబీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్క్రిప్ట్ మేరకు తెలియదు, కానీ అంబటి రాంబాబు గారు ఎప్పుడూ లేని విధంగా లకారం భాషతో మాట్లాడారు, ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి.